హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బైసెప్ ఎక్సర్సైజ్ చేద్దాం. బైసెప్స్ ఎక్సర్సైజ్లో రోప్ పట్టుకొని ఏంటన్నా నిలబడి చేస్తాం కదా, మార్క్ పెట్టి కిందనే అని అనొచ్చు. నిలబడి చేయడం వల్ల కొంచెం ఊగుతాము, అటు ఇటు కదలడము, లైట్ వెయిట్, కొంచెం వెయిట్ ఎక్కువ వేసేస్తారు. వెయిట్ ఎక్కువ ఊగడం వల్ల అటు ఇటు ఊగడం వల్ల మనం కరెక్ట్గా బైసెప్ మీద పడదన్నమాట. సో ఇలా కూడా చేద్దాము. ఆ ఎక్సర్సైజ్ ఆ రోజు చేసుకున్నాం కాబట్టి అలవాటు పడిపోతే ఆ ఎక్సర్సైజ్, అలవాటు లేని వాళ్ళు, కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అది రోప్ చేసాం అలా, ఇది రాడ్ అనమాట. చూడండి, ఓన్లీ హ్యాండ్స్ మీదే పడుతుంది. ఇప్పుడు నిలబడి చేసామనుకోండి, మనం కదలడం కానీ, వెన్నుపూస మీద పడడం కానీ, కాళ్ళు కదపడం కానీ, ఏదో బరువుకి ఇటు అటు ఇది ఊగడం కానీ చేస్తాం అన్నమాట. ఇందాక మనం స్ట్రైట్ రాడ్ చేసాం కదా, ఇప్పుడు అదేలా ఉంటుంది. ఏంటన్నా రెండు ఒకటే కదా, ఇది రివర్స్ గ్రిప్ అన్నమాట. చూడండి, ఆర్మ్స్ కోసం ఇది రివర్స్ గ్రిప్. ఓకేనా? హ్యాండ్స్ ఉండేటప్పుడు కొంచెం ఇలా రివర్స్ గ్రిప్ కూడా చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా స్లోగా చేసుకొని దీని తర్వాత టేబుల్ని దన్ను పెట్టుకొని అదే రోప్ని చేసుకొని చూడండి, డంబుల్ కూడా చేయొచ్చు. ఇలాగే చేయాలి, ఇదే చేయాలని కాదు, మన సింపుల్గా మన ఏజ్కి అన్నీ క్యాల్కులేట్ చేసుకొని మనం కొంచెం ఎక్సర్సైజ్ డిజైన్ చేసుకుంటాం అన్నమాట. మనం ఇప్పుడు రైట్ చేసాము, నెక్స్ట్ లెఫ్ట్, అలా చూసుకొని నెమ్మదిగా, అంటే ఒక్కొక్క షెడ్యూల్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క 4 షెడ్యూల్ పెట్టుకోవాలి. చేస్తున్నాం కదా అని ఒక 20 షెడ్యూల్ 30 షెడ్యూల్ చేస్తే మరుసటి రోజు ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ రావడం మానేస్తాం. జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.